ఈరోజు మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. ఇట్లా రైస్ తీసుకోవాలి. రైసు వండుకొని ఇలాగ పొడి పొడిలాడేలాగా చేసుకోవాలి. తర్వాత పచ్చి మామిడికాయ ఒకటి తీసుకోవాలి. తీసుకొని తురుము తీసుకొని ఇది మిక్సీ వేసుకోవాలి. ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. ఇందులో జీలకర్ర, ఉప్పు, పచ్చిమిరపకాయ, ఈ ముక్కలు ఇంకోండి ఇలా మిక్సీ వేసుకున్నది ఇలా వేసేసుకోండి. వేసుకొని ఇలా కలపండి, బాగా కింద నుంచి ఇలా కలపండి. తర్వాత అన్నం వేడిగా ఉన్నప్పుడు వేడిగా ఉంది చూడండి, పొగలు బాగుంది. ఇవి క్యారెట్, కొత్తిమీర కూడా వేసుకోండి. వేడికి బాగా ఉడికితే బాగుంటుంది. ఇట్లా బాగా కింద నుంచి కలపండి. అలాగే సాల్ట్ కూడా వేయండి. సాల్ట్ మీకు సరిపోయినంత వేసుకోండి. ఇలా కిందకి కలిపి సింపుల్గా మీరు మామిడికాయ ఉంటే చాలు మామిడికాయ పులిహోర చేసుకోవచ్చు. క్యారెట్, కొత్తిమీర ఉంటే ఇంకా గార్నిష్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. టేస్టీ కూడా బాగుంటుంది. ఈ మూడు కలిపి ఆరబెట్టి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తా. ఇవ్వండి, తాలింపు బాగా యాగాలి. శనక్కాయ పప్పులు, ఎండుమిరగాయలు, కరివేపాకు ఇవన్నీ బాగా సిమ్లో పెట్టి బాగా వేయించాలి. మంచి వాసన వస్తాయి ఇలాగ వేయించడం వల్ల. 2 మెంతులు కూడా వేసుకోండి, బాగుంటుంది. పసుపు కూడా వేసాను చూడండి. బాగా వేగాక బాగా గోల్డెన్ కలర్కి రావాలి. ఇంగు ఉంటే ఇంగు వేసుకోండి. మా దగ్గర అయితే లేదు ఇంగు, మేము వాడం, అందుకని నేను ఇలా కట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉన్నాక అందులో వేసేసుకోవాలి. ఇదిగోండి రైస్లో ఇప్పుడు ఈ వేయించుకున్నవి ఇందులో వేసేయాలి. వేసేసి కింద నుంచి ఇలా తిప్పుకోవాలన్నమాట. అయిపోయిన తర్వాత చూపిస్తాను. అయిపోయింది, ఇదిగోండి చూడండి బాగా వచ్చింది. క్యారెట్, కొత్తిమీర, మామిడికాయ పులిహోర. మీకు